ఎస్టీ కాలేజ్ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, అదేవిధంగా కాలేజ్ హాస్టల్ విద్యార్థులకు నెలకు గర్ల్స్కు 1000 రూపాయల ప్యాకెట్ మనీ, బాయ్స్కు 500 రూపాయల ప్యాకెట్ మనీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వేలాది మందితో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఊళ్ళలోకి పోయి చదువు మానుకుంటున్నారు. అందుకే కోర్స్ అయిపోయాక 2 సంవత్సరాలు స్టడీ సర్కిల్లో కోచింగ్ ఇప్పించి వాళ్ళకి జాబ్లో లేదా ఏదైనా ఉపాధిలో సెటిల్ అయ్యే వరకు కూడా ప్రభుత్వం సపోర్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వ వసతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వము మొత్తం ప్రభుత్వ భూములన్నీ అమ్ముకుంటుంది. అన్నీ అమ్ముకుంటుంటే వీళ్ళకి రేపు కట్టడానికి హాస్టళ్ళు కట్టడానికి, గురుకుల హాస్టళ్ళు కట్టడానికి భూములు మిగిలవు. భూముల అమ్మకాన్ని ఆపి వెంటనే ప్రభుత్వ హాస్టళ్ళు, గురుకుల పాఠశాలలు కట్టంగా మిగిలిన తర్వాతనే అమ్మాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను.